గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు స్వస్తిక్ మూర్తికార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చినాము. ఇక్కడ లోపల గణేషులు అయితే ఎలా ఉన్నాయో, ఎలా రెడీ చేశారో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయని చెప్పేసి టాక్ వచ్చింది. సో ఇక్కడికైతే రావాల్సి వచ్చింది. సో లోపలికి వెళ్ళి మీకు ఒకసారి వీడియో అనేది తీసి చూపిస్తాను. సో చూడండి గైస్, చూసుకోవచ్చు. ఇదైతే ఎంట్రీ. ఏదో లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు స్టార్టింగ్లోనే గణేషులు అయితే ఆల్రెడీ చేసి పెట్టేశారు, రెడీ చేసింది. చూడండి ఇక్కడైతే చాలా డిఫరెంట్ గణేషులు ఉన్నారు. చాలా బాగుంది చూడండి, చాలా పీసెస్ ఉన్నాయి ఇక్కడ. అది అక్కడ అదొక్కటే పెయింటింగ్ అయింది చూడండి, జూమ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇది ఒకటే పెయింటింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా పెయింట్ అయితే అన్నిటికీ కాలేదు. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి గణేశుడు. చూడండి గణేశుడు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. పైన గణేశుడు ఉన్నాడు, మళ్ళీ కింద గణేశుడు. గణేశుని హ్యాండ్స్ మీద ఇంకో గణేశుడు నించున్నాడు చూడండి. చాలా బాగుంది ఇది. ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే రెడీ చేశారు ఇక్కడ గణేశుల్లో. చూడండి ఇక్కడ డిఫరెంట్గా గణేశుడు అయితే కింద కూర్చొని సైడ్ పొజిషన్లో అయితే ఉన్నాడు గణేశుడు. ఫేస్ చూసుకోవచ్చు, చాలా బాగుంది ఫేస్ అయితే. ఇక్కడ చాలా బాగుంది ఫేస్. ఇక్కడ చూడండి మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది గణేశుడు ఇక్కడ. అంటే ఇంకా పైన ఫినిషింగ్ అయితే అవ్వలేదు, ఇంకా చూడొచ్చు. గణేశుడు అయితే ఇక్కడ మొత్తం చాలా బాగుంది గణేశుడు. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంకా చూడొచ్చు. ఇక్కడ కూడా ఉన్నది చూడొచ్చు గణేశుడు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ కింద డిఫరెంట్ ఉంది మొత్తం గణేశుడు అయితే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ డంబరకం పైన అయితే కూర్చున్నాడు గణేశుడు. ఇక్కడ చూసుకోండి గణేశుడు డంబరకం మీద కూర్చున్నాడు గణేశుడు. చాలా బాగుంది గణేశుడు అయితే, చాలా బాగుంది అండి. ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు. చాలా బాగుంది. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకా డిఫరెంట్ గణేశుడు ఉన్నాడు, చూసుకోవచ్చు. జూమ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇంకో గణేశుడు ఉన్నాడు. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని గణేశుల ఫేస్ సేమ్ ఉన్నాయి, చూడొచ్చు. మళ్ళీ అటు సైడ్ అయితే వెళ్తాం మనం. వర్క్షాప్ అయితే కొంచెం నార్మల్గానే మీడియంలోనే ఉంది, మరీ పెద్దగా అయితే ఏం లేదు వర్క్షాప్. చూసుకోవచ్చు ఇక్కడైతే డిఫరెంట్ ఉన్నాడు. ఇక్కడ కింద ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు. నాకు తెలిసి వీళ్ళంతా దేవతలను చేస్తున్నట్టున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి గణేశుడు అయితే పైన కూర్చున్నాడు. అంటే సేమ్ నాకు తెలిసి ఇది శివుని రూపం అనుకుంటా గణేశుడు. ఇక్కడ శివుడు మిగతా దేవుళ్ళు అనుకుంటా. ఇక్కడ నాకు తెలిసి కాన్సెప్ట్ అయితే అదే అనుకుంటున్నాను నేను. చూడొచ్చు ఇక్కడ కూడా డిఫరెంట్. ఇక్కడైతే మొత్తం అయితే కాలేదు ఇంకా. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ నించొని ఉన్నాడు గణేశుడు అయితే. చాలా బాగున్నాడు ఇక్కడ గణేశుడికి, చాలా బాగున్నాడు. వస్తున్నాడు గణేశుడు అయితే. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ జూమ్ అవుట్ కూడా చేస్తున్నాడు ఇప్పుడు మీకోసం. చూడండి ఇది నాకు తెలిసి ఒక 15 feet ఉంటుంది గణేశుడు, ఈజీగా ఒక 15 feet ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ కూడా సేమ్ గణేశుడు, కాకపోతే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఇది కూడా బాగున్నాడు గణేశుడు అయితే, మస్తు ఉన్నాడు చూడండి. చూసుకోవచ్చు ఇక్కడ ఫేసెస్ అయితే సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ ఫేసెస్ చూసుకోవచ్చు. ఫినిషింగ్ అయితే ఇంకా మొత్తం అవ్వలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గణేశుడు చూడండి. ఇక్కడ దేవుడు కూర్చొని అంటే లైక్ అమ్మవారు అనుకుంటే ఇక్కడ నాకు తెలిసి ఎవరో. డీటెయిలింగ్ అయితే ఇంకా మొత్తం అవ్వలేదు కాబట్టి మనం డీటెయిలింగ్ అయ్యాక తెలుసుకోవచ్చు ఏందన్నది. చూడండి ఇక్కడ డిఫరెంట్ ఉన్నది. ఇక్కడ కూడా గణేశుడు ఇక్కడ కూడా డిఫరెంట్ ఉన్నాడు చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ కూడా డిఫరెంట్గా. అంటే ఫేసెస్ అయితే సేమ్ అనిపిస్తున్నాయి ఇక్కడ నాకైతే. ఆల్మోస్ట్ అన్ని గణేశుల ఫేసెస్ అయితే సేమ్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూడా సేమ్ ఫేస్ లాగా అనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ గణేశుడు కూడా చాలా బాగున్నాడు. సైడ్ పొజిషన్లో కూర్చొని ఉన్నాడు గణేశుడు. ఇక్కడ 3 hands ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 3 hands చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ గణేశుడు, కాకపోతే ఇక్కడ నించొని ఉన్నాడు, ఇక్కడ కూర్చొని సైడ్ పొజిషన్లో ఉన్నాడు. ఇక్కడ చూడండి శివుడి రూపంలో అయితే గణేశుడు మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ డీటెయిలింగ్ అయితే ఇంకా మొత్తం అవ్వలేదు, పెయింటింగ్ అని చూసుకోవచ్చు. ఈ పెయింటింగ్ అయిపోతే మొత్తం చాలా బాగుంటుంది గణేశుడు, చాలా బాగుంటుంది. ట్రెండింగ్ అయిపోవచ్చు కూడా ఈ గణేశుడు. ఇక్కడ చూడండి, ఇది చాలా బాగుంది గణేశుడు.
నరసింహస్వామి చాలా బాగుంది గణేశుడు కూడా. చూడండి గణేశుడు అయితే చూడండి, ఫేస్ చూడండి చాలా బాగుంది. బ్యాక్ సైడ్లో చూడండి ఇప్పుడు వారాహి రూపం అయితే ఉంది. చూడండి ఇదైతే మస్తు ఉంది, గణేశుడు అయితే మస్తు ఉంది. ఇది గణేశుడు అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది గణేశుడు. చూడండి ఇక్కడ వారాహి రూపం చూడండి, గణేశుడికి ఆ వారాహి రూపం అయితే బ్యాక్ సైడ్లో ఉంది. చాలా బాగుంది గణేశుడు. ఇటు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 3 ఫేసెస్ అయితే ఉన్నాయి గణేశునికి. ఇది ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్. చాలా బాగుంది గణేశుడు కూడా. ఇక్కడ గరుత్మంతుడు అయితే ఉన్నాడు చూడండి, గరుడ మహారాజ్. ఇక్కడ గణేశుడు అయితే చాలా బాగున్నాయి. ఈ గణేశుడు అయితే చూడండి, నరసింహస్వామి మీద అయితే కూర్చున్నాడు గణేశుడు. చాలా బాగుంది గణేశుడు చూడండి. ప్లస్ నరసింహస్వామి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి. చూడండి మొత్తం మీకు 0.5 కూడా పెట్టాను చూడండి. ఫుల్ గణేశుడు ఇదైతే చాలా బాగుంది. గణేశుడు ఫినిషింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది గణేశుడు, ఇది హైలైట్ ఉంటుంది. చూడొచ్చు నరసింహస్వామి ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక్కడ చూసుకోండి guys, ఇక్కడ రాముడిని అవతారం పెడుతుంటాడు గణేశుడు. చూడండి కింద హనుమంతుడు. ఇది కూడా ఫినిషింగ్ అయితే మాత్రం మస్తు ఉంటుంది గణేశుడు. చూడండి హనుమంతుడు ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. చూడొచ్చు చూడండి చాలా బాగుంది ఇక్కడ. నైస్. ఈ గణేశుడు అయితే మస్తు ఉంది. గణేశుడు అయితే హైలైట్ ఉంది గణేశుడు. చూడండి పువ్వు మీద కూర్చున్నాడు, తామర పువ్వు మీద కూర్చున్నాడు గణేశుడు. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణేశుడు మాత్రం, మస్తు అంటే మస్తు ఉంది. నాకు ఈ గణేశుడిలో నచ్చిందని ఫేస్ చూడండి, ఐస్ చూడండి, ఆ ఫేస్ చూడండి మస్తు ఉంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇది. ఈ వర్క్షాప్లో మొత్తం ఈ గణేశుడు చాలా మంచిగా అనిపించింది నాకు, మస్తు అనిపించింది ఈ గణేశుడు. చూడండి డీటెయిలింగ్ కావచ్చు, చూడండి కాళ్ళ దగ్గర పువ్వు కావచ్చు. ఇంకా బ్యాక్ డ్రాప్ వస్తుంది మళ్ళీ గణేశునికి. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి నాగపాము వస్తుందంట. డైరెక్ట్ అన్న వాళ్ళకి అడిగితే అన్న వాళ్ళు చెప్పారు ఇక్కడ నాగపాము అయితే వస్తుంది అని చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ పాముని తోకైతే చూడండి, పాము ప్లస్ తామర పువ్వు అయితే గణేశుడు అయితే ఉన్నాడు చూడండి. ఈ బ్యాక్ సైడ్లో అయితే వచ్చేస్తుంది గణేశునికి నాగపాము డైరెక్ట్. ఈ బ్యాక్ సైడ్లో గణేశుని బ్యాక్ సైడ్లో ఇక్కడైతే వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి గణేశుడు ఇక్కడ. చూడండి ఇది చిన్న గణేశుడు అంటే లైక్ 6 feet అంటే గణేశుడు. ఈ గణేశుడు మస్తు ఉన్నాడు చూడండి, చూడడానికి చాలా క్యూట్గా బాగున్నాడు గణేశుడు అయితే, చాలా బాగున్నాడు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది గణేశుడు చూడండి, సోల్డ్ అవుట్ అని చెప్పేసి బోర్డు అయితే పెట్టేశారు వీళ్ళు. బాగుంది, ఇక్కడైతే మస్తు ఉంది గణేశుడు. చూడండి ఇక్కడైతే అన్న ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు గణేశునికి. ఇక్కడ చూసుకోవచ్చు గణేశునికి అయితే ఫినిషింగ్ అయితే చేస్తున్నాడు అన్న. ఇక్కడ హైలైట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గణేశుడు చాలా బాగుంది, ఫేస్ కూడా బాగుంది చూడండి, చాలా బాగుంది గణేశుడు. అన్నైతే ఇక్కడ ఫినిషింగ్ చేస్తున్నాడు. ఇక్కడ చాలా అయితే గణేశులు ఉన్నాయి, చిన్న గణేశులు ఉన్నాయి, మళ్ళీ పెద్ద గణేశులు ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ సింహం పైన కూర్చున్నాడు చూడండి గణేశుడు, సింహం పైన అయితే కూర్చున్నాడు ఇక్కడ చూడండి. ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు, ఇది చూసుకోవచ్చు, చాలా బాగుంది ఇది. ఇక్కడ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ అవుతుంది గణేశుడు. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ స్వాన్ మీద కూర్చున్నాడు, అదే బాతు మీద. ఇక్కడ బాతు అవుతుంది కదా, బాతు పైన అయితే నిల్చున్నాడు గణేశుడు. మస్తు ఉంది ఇది కూడా, చాలా బాగుంది ఇది కూడా, హైలైట్ ఉంది ఇది కూడా, బాగుంది ఇది కూడా. ఇదైతే పెయింటింగ్ అయిపోయింది గణేశుడు. చూడండి మస్తు అంటే మస్తు ఉంది గణేశుడు, చాలా నచ్చింది నాకు. ఐస్ చూడండి, ఐస్కి జూమ్ చేస్తున్నాను చూడండి, ఐస్ అయితే మస్తు ఉన్నాయి ఈ గణేశునికి, చాలా బాగుంది ఐస్ కూడా. ఈ గణేశుడు మొత్తం అయితే రెడీ కాలేదు ఇంకా, ఓన్లీ పైన పార్ట్ అయితే రెడీ అయిపోయింది, పెయింటింగ్ చేశారు. కింద పార్ట్ అయితే ఇంకా ధోతి కానీ ఇదంటే ఇంకేం చేయలేరు, నాకు తెలిసి చేస్తారు అనుకోండి. ఇంకా టైం ఉంది కదా, చాలా టైం ఉంది ఇంకా. సో ఈ గణేశుడు చాలా బాగుంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది గణేశుడు కూడా. ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఈ గణేశుడు డిఫరెంట్ కాన్సెప్ట్, అయితే కృష్ణుడు అనుకుంటాను నాకు తెలిసి. ఇక్కడైతే గణేశులు అయితే చాలా బాగున్నాయి చూడండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి గణేశుడు, ప్లస్ చాలా బాగా. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బాగుంది గణేశుడు అయితే మస్తు ఉంది చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు. ఇక్కడ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా అయితే రెడీ చేశారు వీళ్ళు, చాలా బాగున్నాయి గణేశులు అయితే మస్తు ఉన్నాయి. చూసుకోవచ్చు ఇక్కడ చాలా బాగున్నాయి గణేశులు చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి, డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇక్కడ గణేశులు, చాలా బాగున్నాయి.
ఇక్కడ చూసుకోండి, ఇదొకటి వన్ ఆఫ్ ది యూనిక్ పీస్ అనిపిస్తుంది నాకు. చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూసుకోండి, ఈ మన నరసింహస్వామి అవతారంలో హిరణ్యకశపునైతే సంహరిస్తారు కదా, సేమ్ అదే అవతారంలో అయితే ఉన్నాడు ఇక్కడ గణేశుడు. చూసుకోవచ్చు, చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఈడైతే ఈ గణేశుడు అయితే పెయింటింగ్ అయిపోయింది, మొత్తం టోటల్గా పెయింటింగ్ అయిపోయింది. ఈ ఐస్ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఆ బొట్టు కావచ్చు, ఆ డీటెయిలింగ్ కావచ్చు, చాలా బాగుంది ఇక్కడ. చూసుకోవచ్చు, ఫేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మస్తు అనిపిస్తుంది ఫేస్ కూడా నాకు. చూసుకోవచ్చు, ఇంకా నాకు మొత్తం డీటెయిలింగ్ అయితే ఇంకేం చేయలేదు. నాకు తెలిసి హ్యాండ్లో త్రిశూలం మీద అవన్నీ వస్తాయి ఇక్కడ. చూడు, హైలైట్ అంటే హైలైట్ ఉంది. గణేశుడు అయితే చాలా బాగుంది, మస్తు అంటే మస్తు అనిపిస్తుంది గణేశుడు నాకు. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ వేరే కాన్సెప్ట్ అయితే గణేశుడు ఉన్నాడు చూడండి. చాలా బాగుంది ఇక్కడ గణేశుడు కూడా. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ హైలైట్ గణేశుడు అంటే ఇదే. ఇక్కడ చూసుకోవచ్చు, గణేశుడు ప్లస్ హనుమంతుడు రెండు ఫేసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ గణేశుడికి. చూడండి, ఇది మాత్రం హైలైట్ అనిపిస్తుంది నాకు తెలిసి. ఈ మొత్తం వర్క్షాప్లో ఈ గణేశుడు ఇంకా నాకు మస్తు అనిపించింది. చాలా బాగుంది గణేశుడు అయితే, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది గణేశుడు. చూసుకోవచ్చు, మస్తు అంటే మస్తు ఉంది గణేశుడు. ఇది హైలైట్ అంటే మస్తు. ఇక్కడ చూసుకోవచ్చు, హనుమంతుడి ఫేస్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు. చూసుకోవచ్చు, జూమ్ అవుట్ చేస్తున్నాను మీకోసం నేను. చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చాలా బాగుంది. ఫేస్ కావచ్చు, ఆ కళ్ళు కావచ్చు గణేశుడిని. మళ్ళీ ఇక్కడ హనుమంతుని కూడా చూడండి, హైలైట్ అంటే హైలైట్ ఉంది. చాలా బాగుంది ఇక్కడ, చాలా అంటే చాలా బాగుంది. డీటెయిలింగ్ కూడా మొత్తం ఇక్కడ మొత్తం కింద కాలేదు డీటెయిలింగ్ అయితే. చాలా బాగుంది ఇక్కడైతే. ఈ గణేశుడు కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే వర్క్షాప్ అయితే ఇదే మ్యాక్సిమం నేను చూపించిన వర్క్షాప్ అయితే. చూసుకోవచ్చు, ఇంతే ఉంది. చాలా బాగుంది. కాకపోతే గణేశుడు ఇంకా మొత్తం ఫినిషింగ్ అయితే కాలేదు, ఇంకా టైం ఉంది కాబట్టి మేబీ అన్న వాళ్ళు ఫినిషింగ్ చేసి చెప్తారన్నమాట. చాలా అయితే చాలా బాగుంది చూడండి. అక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ మొత్తం చాలా బాగున్నాయి గణేశుడు అయితే ఇక్కడ. మళ్ళీ ఇంకా అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఉంది వర్క్షాప్. ఇటు సైడ్ అటు సైడ్ అతుకోండి, అటు బ్యాక్ సైడ్ కూడా ఉంది వర్క్షాప్. అటు సైడ్ చేస్తున్నారు అన్న వాళ్ళు. బాగుంది, ఇక్కడ సైడ్ కూడా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది.